గుడ్ మార్నింగ్. మనకి ఈరోజు వీళ్ళు అరేంజ్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఇది. జస్ట్ సమ్ బ్రెడ్ బటర్, ఆలూ పరాటా, చట్నీ అండ్ సమ్ రాగి సంగటి లాంటిది సర్వ్ చేస్తారు. బాగుంది. సో ఇప్పుడు మనల్ని కాశీకి ఇలా చిన్న ఇలాంటి ట్రావెలర్స్ వచ్చాయి, ఒక 3 ఉన్నాయి. దీనిలో నుంచి మనకి వారణాసికి తీసుకెళ్తారు. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అండ్ అక్కడ ఒకటి ఉంది. ఏ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, హలో హలో. బై ద వే ఈరోజు తన బర్త్డే. హ్యాపీ బర్త్డే వీణా. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నీ బర్త్డే స్పెషల్. వీఆర్ గోయింగ్ టు కాశీ. Yeah, I'm feeling very blessed, but I'm visiting Kashi for the first time. సో మనకి ఒక పారామిలిటరీ ఫోర్స్ సోల్జర్ని కూడా ఇచ్చారు విత్ వెపన్. అది కూడా AK-47 ఉంది. అండ్ మనకి ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ కిట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. వీళ్ళకి పారామెడికల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో దిస్ ట్రిప్ ఇస్ టోటలీ సేఫ్ అండ్ సెక్యూర్డ్. అమేజింగ్. సో ఇదే ఎంట్రన్స్. ఓ మై గాడ్. ఇది మ్యూజియం మనకి. సో ఇది ఆర్కియాలజికల్ మ్యూజియం. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. సో మ్యూజియం అయితే అయిపోయిందనమాట. సో అది కవర్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఎందుకంటే అక్కడ వీడియోగ్రఫీ ఈజ్ టోటలీ ప్రొహిబిటెడ్. సో మ్యూజియం అంతా కూడా బుద్ధుడికి సంబంధించిన, లేదంటే బుద్ధ ఎరాకి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి, లేదు తర్వాత నెక్స్ట్ కమ్స్ శివ అండ్ పార్వతి, గణేష, వాళ్ళకి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. మెజారిటీ అవే ఉన్నాయి. అండ్ ఆ స్కల్ప్చర్స్ని చూస్తే మాత్రం షాకింగ్గా ఉంది. ఇట్స్ మస్ట్ విజిట్ ప్లేస్. ఎప్పుడైనా వారణాసికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కవర్ చేయండి. మా వాళ్ళు డెలిగేట్ షాపింగ్ కూడా చేస్తున్నారు. వావ్, సూపర్. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా మంది టూరిస్ట్ అయితే ఉన్నారు. ఓ మై గాడ్, హండ్రెడ్స్లో ఉన్నారు. ఓకే, మనం ఇప్పుడు రిటర్న్ బ్యాక్ టు ద వ్యాన్. సో ఇప్పుడు
మేమందరం లంచ్కి అశోక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వారణాసికి వచ్చాం. ఇక్కడే మాకు వీళ్ళు లంచ్ అరేంజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి వీళ్ళు పాపడ్, సమ్ టమాటో సలాడ్, పికిల్ అండ్ కచోరీ, ఇక్కడ గులాబ్ జామ్ స్వీట్, ఇది ఏ క్యా ఏ పన్నీర్, ఏ దాల్ అండ్ ఇక్కడ రైస్, వైట్ రైస్. నైస్. సో ఫుడ్ అంత స్పైసీగా లేదు, కొద్దిగా అసలు స్పైసీయే లేదు, బట్ ఇట్స్ ఓకే, హోమ్లీ ఫుడ్. సో ఇప్పుడే లంచ్ అంతా ఫినిష్ అయింది, కాకపోతే టైం 4 అయింది. సో కొన్ని రీజన్స్ వల్ల ఫుడ్ అరేంజ్మెంట్స్ లేదు, కొద్దిగా కరస్పాండెన్స్ ఇష్యూ వల్ల ఒక 1.5 hour లేట్ అయింది మాకు. త్వరగా వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే చీకటి అయ్యే లోపల గంగా రివర్ నుంచి కాశీని చూడాలని బాగా కోరికగా ఉంది. సో ఇప్పుడే దర్శనం జరిగింది. ఒకప్పుడు కాశీ ఏంటి, ఇప్పుడు కాశీ ఏంటి నమ్మశక్యంగా లేదు. చూడండి ఇదంతా, ఇక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ అవన్నీ. అండ్ ఇది మందిరం ఎంట్రన్స్. లోపల కెమెరా అలో చేయలేదు, కానీ చాలా అంటే చాలా, అసలు మాటలకు వర్ణించలేదు. నాకు లాంగ్వేజ్ సరిపోదు నేను చెప్పడానికి, నాకు తెలుగులో. కానీ ఇదంతా ఇట్స్ నాట్ బిలీవబుల్. నేను యువ సంఘంకి అప్లై చేశాను, కానీ యూపీకి వస్తానని నాకు తెలియదు. యూపీకి వస్తే కాశీకి వస్తానని నాకు తెలియదు. కాశీలో నాకు వారణాసికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం వస్తుందని కూడా నాకు తెలియదు. ఇదంతా అసలు నేను ప్లాన్ చేసిందే కాదు. ఆ స్వామివారి కరుణ, ఆయన దయ, నాకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నారు, ఇచ్చారు. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ అండ్ ఆల్సో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యానందజీ. ఇంత గొప్పగా కన్స్ట్రక్ట్ చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ డిడ్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో టు ద కంట్రీమెన్. My heart was totally full today. There's no words. I want to sleep like this and I want to end my day like this. It's really beautiful. సో నేను ఎప్పటి నుంచో తినాలి అనుకుంటున్నాం వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెసర్ట్ మలాయ్ మక్కన్. మళ్ళీ తినడానికి నాకు దాదాపు 8 సంవత్సరాలు పట్టింది. ఐ జస్ట్ లవ్ దిస్ మలాయ్. ఓకే, ఇప్పుడు మన కోసం మట్కా ఛాయ్ చేస్తున్నారు, ఫ్రెష్గా అల్లం వేసి. నైస్, లెట్స్ ట్రై. సో ఇక్కడ మనకి పోర్ ఓవర్ లాగా తయారు చేస్తున్నారు. వావ్, ఇలా నేను ఎప్పుడు చూడలేదు. మన పోర్ ఓవర్ మెథడ్లో మట్కా ఛాయ్. వావ్, సూపర్ ఉంది. చాలా అంత స్ట్రాంగ్గా లేదు, కానీ ఆ సటిల్ స్పైస్నెస్ అండ్ స్వీట్నెస్ రియలీ అమేజింగ్. సో ఇక్కడ మనకి బన్ మస్కాని వేడి చేసిస్తారు. సో आपका नाम क्या भाई? मेरा नाम गुड्डू है. गुड्डू जी. सो गुड्डू जी यहाँ ग्रीन टी का फेमस है.
अभी तो सारे लोग कहते हैं कि मुझे भैया ग्रीन टी ट्राई कर लीजिए. लेमन ट्री, हाँ लेमन ट्री. अच्छा, पर मुझे मटका टी बहुत अच्छा लगा था. सब अपना अपना टेस्ट है. कॉफी भी आपको अच्छा लगेगा, अच्छा जी बात. बूस्ट भी आपको अच्छा लगेगा. सब ट्राई करना पड़ेगा. आपका हाथ पे जादू है क्या? नहीं नहीं, मेरे हाथ पे जादू नहीं है, काशी का जादू है. కాశీ కా జాదు. అచ్చా బడే బాయ్ బాయ్. సో మీరు కూడా ఎప్పుడైనా వారణాసి వస్తే ఇక్కడ ఈ మట్కా చాయ్ ట్రై చేయండి. బాబా టీ పాయింట్ మన ఇక్కడ గంగా హారతి దగ్గరే ఉంటుంది. సో అందరం లైన్లో మళ్ళీ వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఈ స్ట్రీట్స్ చూడండి చాలా బాగున్నాయి. యాక్చువల్గా నా కెమెరా నేను అక్కడ లాకర్లో పెట్టి రావాల్సి వచ్చింది, కానీ మొబైల్లో షూట్ చేస్తున్నాను. అంతా ఏమంటారు, ఒక హాలీవుడ్ సెట్టింగ్లా ఉంది. వండర్ఫుల్గా ఉంది అసలు. మొత్తాన్ని నా కెమెరా ఇప్పుడు నా చేతిలోకి వచ్చింది. ఇప్పటి నుంచి ఇంక ఇందులోనే కవర్ చేస్తాను. సో ఇప్పుడు మనం నైట్ డిన్నర్ కోసం అయితే బెనారస్ హిందూ యూనివర్సిటీకి తీసుకొస్తున్నారు. వామ్మో. ఓకే, ఇప్పుడు మనల్ని ఐఐటి బిహెచ్ హాస్టల్స్ దగ్గరికి తీసుకొచ్చారు. చాలా పెద్దగా ఉన్నాయి. ఓవర్ ఆయన. సో ఇక్కడ హాస్టల్ మెస్ ఉంది. ఈ మెస్లో మాకు డిన్నర్ అరేంజ్ చేశారు. మనకి టకటక ఫుడ్ ఏముందో చూద్దాం. ये क्या भैया? चोखा है, चोखा, आलू गोभी है, आलू गोभी, सेवई है, चोखा, आलू गोभी. ये दाल है ना? दाल, खीर, ओ बिरयानी राइस, सम मटर राइस, सांभर है, ये सांभर, चावल. हाँ, ये क्या है जी? बाटी. बाटी. और नाइनो इधर. ओके अम्मा बाबोय. ओके पूरी. ये चिल्ली पनीर. वाव, सलाड. ఆహా, గర్మా గరం సాంబార్. థ్యాంక్ యూ. ఐఐటీలో ప్రొవైడ్ చేసిన ఫుడ్ చాలా బాగుంది. మెయిన్లీ చిల్లీ పన్నీర్ అని పెట్టారు, బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. ఫుడ్ అయితే నిజంగా బాగుంది. గోబీ, మటర్, చిల్లీ పన్నీర్, ఖీర్, రైస్, దాల్, సలాడ్, కొంచెం పూరి. ఎక్సలెంట్ ఉంది. కానీ ఆ పార్టీ అని చూసారా, మొన్న దీన్ని కంగు తిన్నాం, అదైతే అవాయిడ్ చేశాను. సో ఇంకా మనం రిటర్న్ అయిపోతున్నాం బ్యాక్ టు IIIT ప్రయాగ్రాజ్. ఇప్పుడు రూమ్కి వచ్చాను నేను. ఇక్కడ వచ్చేసరికినే 3:45 AM అయింది, అప్రాక్సిమేట్లీ 4 AM. సో అసలు ఇంకా ఓపిక లేదు, బాగా నిద్ర వస్తుంది. నేను అవుట్. సీ యూ టుమారో, ఐ మీన్ టుడే. బాయ్. మహాకుంభమేళ అంటారు. ఇప్పుడు ఇది జరగబోయేది మహాకుంభమేళ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రిలీజియస్ గ్యాదరింగ్. ఇది వరల్డ్ రికార్డు కూడా ఉంది దీనికి. ఇప్పుడే త్రివేణి సంగమంకి వచ్చాం అందరం. యాక్చువల్లీ ఇక్కడ సరస్వతి నది ఉండేదంట, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం గంగా అని యముననే ఇక్కడ కలుస్తాయి. మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది.
సో ఇప్పుడు మనకి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది, ఆడిటోరియంలోకి వెళ్ళాలి. చలో. Okay, now it's time for Geet Vadya presentation. And this సో ఇప్పుడే మా కల్చరల్ ఈవెంట్ అయితే జరిగింది. మ్యూజిక్, ఆర్ట్ అండ్ డ్యాన్స్ చాలా బాగుంది. లాస్ట్లో మేము కూడా 4 స్టెప్స్ ఎగిరాం. చలి ఎలా ఉందంటే చూడండి, నోట్ల నుంచి పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనకి డిన్నర్తో పాటు బాన్ ఫైర్ అంట, అంటే ఏంటో చూద్దాం. మేబీ ఏం క్లిప్ నేను ఎగిరిందా? వద్దు, వైరల్ అయిపోద్ది కోర్టులో. పొద్దున్న అన్న మనకి ఎలాంటి వద్దు. సో ఇక్కడ మనకి దహీ వడ, సమ్ మింట్ చట్నీ, సలాడ్, పాపడ్, గులాబ్ జామ్, జీరా రైస్, పన్నీర్ కర్రీ అండ్ సమ్ ఆలూ కర్రీ, దాల్, ధమాలు. ఓకే దిస్ ఇస్ ధమాలు అండ్ పూరి. Here also puri and some pakodi. Excellent. चाहे तो हो से मेरी मोहब्बत, चाहे हंसी में उड़ा दो, ये क्या हुआ मुझे मुझको खबर नहीं, हो सके तुम ही बता दो. సో ఫుడ్ అయితే వేరే లెవెల్ అసలు ఈరోజు మాత్రం. ఈరోజు అన్నిటికన్నా స్పెషల్ అది దహీ వడ అనుకున్నాను, కాదు కచోరీ, జీడిపప్పు వేసి చేశారు, పెరుగులో భలే ఉంది. అండ్ పన్నీర్ కర్రీ కూడా అమేజింగ్గా ఉంది. ఇంత చలిలో చలిమంట వేసుకొని హాయిగా ప్రశాంతంగా ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేస్తున్నాం. ఇంకొక సైడ్ కరోకే పెట్టారు. ఎక్సలెంట్గా ఉంది అబ్బాయి, ఎక్స్పీరియన్స్ మాత్రం అమేజింగ్ అసలు. ఐ హ్యావ్ ఓకే ఇప్పుడే లేట్ నైట్ అయిపోయింది. సో ఇప్పుడే లేట్ నైట్ అయిపోయింది. మన బాన్ ఫైర్, డిన్నర్, సాంగ్స్, డాన్సెస్, ఎవ్రీథింగ్ హ్యాస్ డన్ ఫర్ దిస్ నైట్. సో వండర్ఫుల్ ఈవినింగ్ అండ్ వండర్ఫుల్ నైట్. సో రేపు మనకి రామ్ మందిర్కి వెళ్ళబోతున్నాం అయోధ్యలో. హమార్ రామ్ లల్లా को देखने के लिए हम जा रहे हैं अयोध्या. జై శ్రీరామ్. ఈరోజు త్వరగా పడుకుందాం. ఐ వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ గైస్ టుమారో. బాయ్.